ఇది పునర్నవ అంటారండి. ఆకు గలిజేరు, తెల్ల గలిజేరు, తెల్లగా ఉంది కదా కాండం, తెల్ల గలిజేరు. దీంట్లో ఇంకోటి వస్తుంది ఎర్ర గలిజేరు అని, ఎర్రగా ఉంటుంది. ఇది మాకు వరంగల్లో మా ఇల్లు చాలా పెద్ద కాంపౌండ్లో ఉండేదండి, పెద్ద ఇల్లు. మా వానాకాలం మొదలయ్యే టైంకి మా నాన్నమ్మ గారు ఆ ఇంట్లోనే ఈ ఆకులు తెంపుకొచ్చేవారండి. మొక్కలు తెంపుకొచ్చి ఈ ఆకుతోటి పచ్చడి చేసేవారు. ఒక్కొక్కసారి కనీసం వారాల్లో ఒకసారైనా చేసేవారు. వానాకాలం మొత్తం ఆకు దొరికినంత కాలం ఒక్కోసారి పచ్చడి చేసేవారు, ఒక్కోసారి పప్పు చేసేవారు, ఇంకోసారి పెసరపప్పులో దీన్ని వేసి పొడి కూర చేసేవారు. ఏంటిది ఇది అంటే ఆరోగ్యానికి మంచిదిరా, ఆరోగ్యానికి మంచిదిరా అని అనేవారు. సరే నేను వాళ్ళ మార్కెట్కి వెళ్తే నాకు కనిపించింది ఇది, కొన్నాను. కొని అంటే ఆవిడ నాకు ఆరోగ్యానికి మంచిదంది కానీ ఎట్లా ఏ విధంగా మంచిదన్నది నాకు తెలియదు. మా మిత్రుడు ఆయుర్వేదం డాక్టర్ అన్నారు, నరసింహాచారి గారని, వారికి ఫోన్ చేసి అడిగాను. అని అడిగితే ఆయన చెప్పారు, కిడ్నీకి, లివర్కి, వాటికి చాలా మంచిది ఇది అని చెప్పారు. నేను రికార్డ్ చేశాను అది మీకు. వీడియోతో పాటు దీన్ని ఇప్పుడు పెడతాను, అది కూడా వినండి మీరు. చాలా మంచిదని చెప్పారు డాక్టర్ గారు. రైట్, ఇది మనం పప్పు చేసుకుందాము. పప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటిదన్నది చూద్దామండి. మనం కందిపప్పుని ఒక పావు తీసుకున్నామండి. పావు తీసుకొని కడిగేసి 2-3 సార్లు కడిగేసి ఉడకబెట్టుకుందాం, మెత్తగా ఉడకబెట్టేసుకుందాం. రైట్, ఇది ఆకుని వేరు చేసి ఆకుని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉప్పు అండి 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. నూనె ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె మనకి పోపుకు కావాలి. పోపుకి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు చెరో హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇంగువ, పావు టేబుల్ స్పూను పసుపు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక రెబ్బ పడుతుంది, ఒక 2 చెంచాల చిక్కటైనటువంటి టమాటా, మన చింతపండు గుజ్జు తీసుకుందామండి. టమాటా గుజ్జున పర్వాలేదు కానీ మనం చింతపండు వేసుకుందామండి. చింతపండు గుజ్జు చిక్కగా తీసుకొని 2 చెంచాలు, పుల్లగా ఉంటుందండి. అసలు యాక్చువల్గా ఈ ఆకు బాగుంటుంది, ఇది ఇంకా తోడైతే ఇంకా బాగుంటుందండి. రైట్, ఎండుమిరపకాయలు, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇది జీలకర్ర కారం అండి. ఇది జీలకర్రను చెంచాడు జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటే, మీరు ఆలు ఫ్రై కానీ, పప్పుల్లో కానీ, అరటికాయ ఫ్రై ఇట్లాంటివి చేసినప్పుడు వేసుకోండి. అది జబర్దస్త్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. జీలకర్ర కారం ఇప్పుడు మన ఇంట్లో ఉండాలండి. జీలకర్ర కారం, వాము కారం ఇట్లాంటివి. రైట్, అది జీలకర్ర కారం. ఇది కూడా వాడతానండి. నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇవి కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆకులు తీసేసి కట్ చేసుకుంటాను. ఇంకోటండి, ఈ కాండం ఉంది కదండి, కాండాన్ని వేర్లని దంచి చార్లు దాంట్లో వేసేవారండి మా నాన్నమ్మ గారు. అంటే తినేవారు కాదు, ఈ జ్యూస్ దాంట్లో పోతే మంచిది రాని అనేవారు. ఈ కాండము వేరు దంచి వేసేసేవారు. అప్పుడు రోడ్లే కదండి, రోడ్లు దంచి వేసేవాడు. మంచిది అనేవారు. అది నేను అడిగితే నిజమని చెప్పారు ఆయన, చాలా మంచిది ఇది లివర్కి కిడ్నీకి అని. రైట్, నేను అది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. అలాగే డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా వినండి. పునర్నవ హెల్త్ బెనిఫిట్స్ చెప్తారా? తప్పకుండానండి. ఈ బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే, ఇది మన బ్లడ్ యూరియా, బ్లడ్ క్రియాటిన్ వీటన్నిటిని తొలగించడానికి, అంటే రీనల్ ఫంక్షన్స్ ఏవైతే అంటారో కిడ్నీ ఫంక్షన్స్ ని రీస్టోర్ చేయడంలో చాలా అత్యంత ముఖ్యమైనటువంటి మెడిసిన్. అలాగే లివర్ డిజార్డర్స్ లో, తర్వాత ఎక్కడైతే వాపులు అలాంటివి ఉంటాయో, వాటర్ రిటెన్షన్ వల్ల బాడీ ఎడిమా అంటారు, దాన్ని తొలగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ ఏకమూలిక విధంగా ఒక 20 ml ఆన్ ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. అయితే మామూలుగా మనం ఆకుకూరలు అయితే వాడుతుంటామో దాంట్లో భాగంగా దీన్ని కూడా మనం పప్పులో కానీ, అలాగే ఫ్రై కూరలాగా కూడా చేసుకుని వాడుతూ ఉంటే తరచుగా, అంటే వారానికి ఒకసారి కానీ, మామూలుగా ఏమి లేని వాళ్ళు, ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తులు వాడుతూ ఉంటే కూడా దాని యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కిడ్నీస్, లివర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. విన్నారు కదా మన డాక్టర్ గారు చెప్పింది.
పునర్నవ దాని ఉన్నటువంటి ఆయుర్వేద విలువలు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పప్పుని మెత్తగా ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికిపోయింది చూసారు కదా. ఆకుని పునర్నవాన్ని మనం కట్ చేసుకున్నాం, గలిజేరు, తెల్ల గలిజేరు కట్ చేసుకుని ఆకుని మనం వేసేద్దాం. పసుపు, ఉప్పు వేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేద్దాం. ఒక్క నిమిషం ఏం చేద్దామంటే తిని ఒకసారి కింద మీద కలిపేసుకుందాం. పప్పులో మంచిగా కలిపేసి మూత పెట్టేసి వదిలిపెడదాం. ఒక్క నిమిషంలో ఆకు మెత్తబడుతుంది. మూత పెట్టేసి కలుపుకున్నాం కదా, మంచిగా కలుపుకొని ఏం చేద్దాము, మూతను తీసుకొచ్చి మూత పెట్టేసుకుందాం. మూత పెడితే ఒక నిమిషంలో ఉడికిపోతుంది. మనకి ఆకుకూర ఒక 70% మటుకు ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, జీలకర్ర కారం చెప్పే కదా, జీలకర్ర కారం వేద్దామని జీలకర్ర కారమును 2 చెంచాల చింతపండు గుజ్జుని వేసేసుకుందాం. 2 వేసాం. మనకి బయట ఈ క్యాటరింగ్ భోజనం చేస్తాం కదా పెళ్ళిళ్ళలో, దాంట్లో మీకు ఆ టేస్ట్ పాలకూర పప్పులో దాంట్లో రావడానికి కారణం ఏంటంటే చింతపండు రసం వేస్తారండి. చింతపండు రసం వేసి ఇంకో సీక్రెట్ ఉంది దాంట్లో, నూనె ఉంటుంది కదా, లైట్గా నూనె వేస్తారండి. ఒక చెంచా నూనె నేను వేస్తున్నాను. నెయ్యి వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బస్ ఈ నూనె వేసి మూత పెట్టి ఉడికించేసామనుకోండి, రుచి అద్భుతంగా ఉంటుంది. చింతపండు నూనె, పచ్చి నూనె వేయడం వల్ల పప్పుకి మంచి రుచి వస్తుందండి. మనకి క్యాటరింగ్లో దాంట్లో చేస్తారు, అది పెళ్ళిళ్ళ క్యాటరింగ్లో భోజనం బాగుంటుంది. ఇదే కారణం. రైట్, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మనకి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి నూనె పోపు వేసుకోవచ్చు, నేతి పోపు వేసుకోవచ్చు. 2 చెంచాలు నెయ్యి కానీ లేదా నూనె తీసుకొని కొద్దిగా ఇంగువ, పసుపు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఆల్రెడీ దీంట్లో వేసాం. మళ్ళీ పోపులు వేస్తే వేసుకోవచ్చు. వేసి జీలకర్ర అది వేసి ఎండుమిరపకాయలు వేసి పోపు వేయడమేనండి. ఇదండి మనకి తయారైనటువంటి పప్పు, గల్జేరు ఆకు పప్పు. పైనుంచి పోపు వేసేసుకున్నాం. వేడి అన్నంలో తినండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, చాలా మంచిది. ఆరోగ్య పరిస్థితి బాగున్నా కానీ 10 రోజులకు ఒకసారి తింటే మంచిదని చెప్పారు. దొరికినప్పుడు ఇట్లాంటి తింటే మంచిదండి. తెచ్చుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. దీని తర్వాత నేను ఇదే గల్జేరు ఆకుతోటి పచ్చడి చేస్తాను. ఇదే వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను పప్పు చేసేటప్పుడు చెప్పాను కదండి, ఇది పచ్చడి చేసుకుందాం. ఇది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే చింతపండు ఒక చిన్న 2 చెంచాలు చిక్కగా రసం తీసి పెట్టుకుందాం. గుజ్జు, శనగపప్పు, మినపప్పు చెరొక టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూను, ఒక 1/4 టేబుల్ స్పూను పసుపు, ఉప్పు ఒక టేబుల్ స్పూను. 3 కట్టలకి ఇది నేను చెప్తున్నానండి, ఈ సైజు 3 కట్టలు ఉప్పు, ఆవాలు ఒక టేబుల్ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు పడుతుంది, 2-3 టేబుల్ స్పూన్లు పడుతుంది. చింతపండు రసం కూడా మనం పిండుతాం. పిండి మెంతులు కూడా కావాలండి. మెంతులు ఒక 1/4 టేబుల్ స్పూన్ మెంతులు. ఇది పచ్చడికి కావాల్సింది. మనం పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఏమైంది, నూనె కాగింది. పచ్చడి చేసుకుంటున్నాం కదా, పచ్చడికి నూనె కాగింది. కాగిన తర్వాత ఆవాలు వేసాం, మెంతులు వేసాం, కొద్దిగా చెప్పాను మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ కూడా వేసేసాము. 1 నిమిషం వేగుతుంది. వేగిన తర్వాత మిగతా కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేసినాం, ఎండుమిరపకాయలు వేసినాం. ఎండుమిరపకాయలు ఎందుకోసం అంటే వేగి దీని రుచి బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎండుమిరపకాయలు పచ్చడిలో ముఖ్యంగా ఇట్లాంటి పచ్చళ్ళు ఏమవుతుంది, వేగిన తర్వాత కొద్దిగా లైట్గా మాడినట్టు కావాలండి. ఇది మరీ మాడద్దు, లైట్గా. అది అయితే కనుక రుచి అద్భుతంగా ఉంటుంది. రైట్, ఇది 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగనిద్దామండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మీకు ఇందాక బెల్లం సంగతి చెప్పలేదు, ఓ రవ్వంత బెల్లం వేద్దాం దీంట్లో. బెల్లం వేస్తే చింతపండు పులుపు కూడా వేస్తాం కదా, చింతపండు పులుపుతో కలిసి బెల్లము అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఎక్కువ వేయొద్దండి, ఆ తీపి తెలియద్దు, లైట్గా వేయాలి. నేను వేస్తానండి ఇప్పుడు.
రైట్, ఇది వేగిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం. పచ్చిమిరపకాయలు వేగాయి, గల్జేరాకుని దాంట్లో వేసేసుకుందాం. దగ్గర పడిపోతుంది, ఎంత వేసినా ఏముందండి, వేడి తగలగానే దగ్గర పడిపోతుంది. ఒక్క నిమిషంలో దగ్గర పడుతుంది. దగ్గర పడ్డ తర్వాత కొద్దిగా బెల్లమును చింతపండు తగిలిద్దాం. దగ్గర పడ్డది కదా ఆకు, చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసి ఉప్పు ఉంది కదా, ఉప్పును కూడా వేసేద్దాం. ఉప్పు వేసేసి ఒక్క నిమిషం వేయించేసుకుందాం. ఇప్పుడు పైనుంచి బెల్లం వేద్దాం. బెల్లం వేయడం వల్ల చెప్పే కదా, చింతపండు రసము వేసాము కాబట్టి బెల్లము గుంజుకొస్తుందండి, రుచిని దాన్ని బాగుంటుంది. ఇది ఒక చింతపండు రసము బెల్లం రెండు వేసాం కాబట్టి ఒక గంట సేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. కొద్దిగా అవి రెండు కలిసి ఒక గంట సేపు ఉంటే సెట్ అవుతుంది పచ్చడి. రైట్, ఇప్పుడు బెల్లం వేసుకుందాం. కొద్దిగా బెల్లం ఎక్కువ వద్దు, చాలా లైట్గా వేస్తా. బెల్లము చింతపండు రసం వేసాం కదా, అయిపోయింది, ఆల్మోస్ట్ అది అయిపోయింది. దింపేసుకొని ఒక చల్లారిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇది మీరు మధ్యాహ్నం భోజనం చేసేటట్టుంటే కనుక 9:30-10 చేసి పక్కన పెట్టుకోండి. కరెక్ట్గా 1 గంటకి ఇది మంచిగా సెట్ అవుతుంది. రైట్, నేను ఇది ఆర్పేస్తాను, స్టవ్ ఆర్పేసి పక్కన పెడతాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి ఆఖరిలో చూపెడతాను. ఇది మనకి గల్జేరాకుతోటి చేసినటువంటి పచ్చడి పూర్తయింది. గ్రైండ్ చేసుకున్నాం, రుచి బాగుంది. ఒక గంట సేపు దీన్ని వదిలిపెడదాం. నేను దీని పప్పు పచ్చడి రెండు ఒకటే వీడియో చేశాను, చూడండి, రెండు చూడండి. డాక్టర్ గారు చెప్పింది కూడా వినండి. రైట్, మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.